వ్యూ ఇంకా రోసెస్ పాకెట్ కూడా రోసెస్ అది లే అన్నం పప్పు సరే కూర్చో కాళ్ళు నొత్తున్నాయి కూర్చో మంచిగా నాకు నొత్తున్నాయి కాళ్ళు కూర్చో అట్లా కూర్చుంటే ఎట్లా ఆడతారా బాబా అన్నం అన్నం మమ్మీ సరే సరే నువ్వు అనాలి అన్నం పప్పు చారు కూర పెరుగు పిట్ట కలిపి తేజ్కి ఒక ముద్ద అమ్మకు ఒక ముద్ద డాడీకి ఒక ముద్ద నానికి ఒక ముద్ద చెల్లిపప్పకు ఒక ముద్ద ఈ ముద్ద ఎవరికి పడతావు ఎచ్చదా మంచిగా కూర్చోరా అబ్బా నేను కాళ్ళ మీద కూర్చున్నా నాకు నొప్పులే నిన్ను కూర్చోమన్నా కూర్చి నీకు మంచి అంపితే ఎత్తది కానీ కాదు వాడి కాళ్ళ మీద నేను కూర్చోవాలట చూసిరా ఇవి మా పిచ్చాటలు ఈరోజు పొద్దున్న నుంచి ఏం చేయలేదండి బయట బోర్ పని అవుతుంది ఆడుతూనే ఉన్నాం టైం 2 అవుతుంది అమ్మో చాలు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో. సో ఇది పొద్దున్న నుంచి ఇవాళ ఖాళీ. శేఖర్ని ఇక్కడే వర్క్ చేయమన్నాం, తేజ్ గారు నేను ఇక్కడే కూర్చున్నాం. ల్యాప్టాప్ నిన్న స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఆగిపోయింది, రావట్లేదు. శేఖర్ ఆఫీస్ ల్యాప్టాప్, నా ల్యాప్టాప్ తీయమంటే పైన ఉంది, అది ఇంకా తీయట్లేదు. శేఖర్ నాకు ఏదైనా చూడాలి అనిపిస్తుంది, ఎందుకంటే ఏది షూట్ చేయడానికి అవైలబిలిటీ లేదు. అయ్యా బెడ్ త్వరలోనే పాడైపోతుంది. ఏదైనా షూట్ చేద్దామంటే వీలుగా లేదు, బయట వాళ్ళు బోర్ వేస్తున్నారు, సౌండ్ వచ్చేది వస్తుంది. వంట ఫినిష్ అయిపోయింది. శేఖర్ గారు వస్తే తినాలి. శేఖర్ గారికి 2:30కి మళ్ళీ కాల్ ఉంది. ఇప్పుడు లంచ్ బ్రేక్ తనది. సో ఫ్రెష్ అప్ అవుతున్నాడు. సో తినేసి మురుకులు అంటున్నా. ఈరోజు కంపల్సరీ నేను మురుకులు చేస్తాను. నాకు 15-20 రోజులు అయిందండి మురుకులు తినాలన్న క్రేవింగ్ ఎక్కువైపోతుంది, నేను చేసుకోవట్లేదు. సో చేసుకుంటే ఒక 4-5 రోజులు తేజుగ్గు అని వస్తాయి. తేజ్ నేను బబ్బలు చేయను ఇంట్లో, మురుకు బబ్బా రౌండ్ అండ్ రౌండ్ ఉంటుంది చూడు, ఎన్నెన్నో అది వీడికి కూడా ఇష్టం. కారాట ఆడట. ఇప్పుడు చూసిరా ఇదే ఆట, ఇదే పని మాకు. సో ఫ్రెండ్స్, ఈలోపు నేను మీకు ఫెస్టివల్ గ్లో కోసం నేను నా స్కిన్ పైన ఎలా కేర్ తీసుకున్నా చెప్తాను. నేను నా స్కిన్ కేర్ రొటీన్ని 2 స్టెప్స్లో డివైడ్ చేసి 2 స్టెప్స్లో ఉన్న సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నాను. ఈ స్కిన్ కేర్ రొటీన్ వల్ల నా స్కిన్ సూపర్గా గ్లోయిగా అయిపోయిందండి. ఫెస్టివల్ గ్లో ఈజీగా వస్తుంది. సో ఆలస్యం దీనికి చూద్దాం స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఫాలో అవ్వాలి. సో ఇక్కడ నేను 2 స్టెప్స్లో డివైడ్ చేశానండి. సో ఫస్ట్ స్టెప్లో నేను యూజ్ చేస్తాను మమాఅర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ అనమాట. ఇందులో టర్మరిక్ ఉంటుంది, సాఫ్రాన్ ఉంటుంది, మెయిన్గా ఇది ట్యాన్ని రిమూవల్ చేస్తుంది. పారాబిన్ SLS ఫ్రీ అనమాట. డర్మటాలజికల్ టెస్టెడ్ షూస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. నెట్ క్వాంటిటీ మీకు 100 ml వస్తుందండి. మెయిన్గా దీంట్లో ఉప్టన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉప్టన్ అనేది న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనికొస్తుంది. మీ స్కిన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది, మంచి ఫెస్టివల్ పర్ఫెక్ట్ గ్లోని
మీకు సొంతం చేస్తుంది. ఇలాంటి క్వాంటిటీలో ఉంటుంది, చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ఫేస్కి అప్లై, కొంచెం ఫేస్ని వెట్ చేసేసి ఈ విధంగా స్క్రబ్బింగ్ లాగా ముందు మర్దన వేసుకోండి. 3 నిమిషాలు మర్దన చేసుకోండి. మీ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ లేయర్ని తీస్తుంది. సాఫ్రాన్ అండ్ టర్మరిక్ అనేది మీకు ఫెస్టివల్ పర్ఫెక్ట్ గ్లోని ఇవ్వడానికి చాలా బాగా పనిపిస్తాయి. తరతరాలుగా వాడతామండి ఉప్పుటని తెలుసుగా మీకు, మన అమ్మమ్మలు నానమ్మలు కూడా వాడేవాళ్ళు. సో దీన్ని ఎంచక ఫేస్ పైన అప్లై చేసిన తర్వాత వాటర్తో కడుక్కోండి. ఎనఫ్ ఫామ్ వస్తుంది మీకు. ఫస్ట్ వాష్లోనే ఫేస్ అనేది చాలా వరకు మనకి ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. మీకు తెలుసు కదా మమార్త్ వాళ్ళు, మీరు ఒకవేళ మమార్త్ యాప్ త్రూ కానివ్వండి, మమార్త్ వెబ్సైట్ త్రూ కానివ్వండి, ఏదైనా ప్రోడక్ట్ని ఆర్డర్ చేసినప్పుడు ఆ ఆర్డర్ ఐడికి వాళ్ళు ఒక చెట్టును నాటుతారు. అలా 2025 వరకు 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో ప్లాంట్ గుడ్నెస్ని ఇనిషియేట్ చేస్తారు. అలాగే మమార్త్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ 240 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ని వీళ్ళు ఇంతవరకు రీసైకిల్ చేశారండి. మమార్త్ అఫీషియల్గా యాప్ని కూడా లాంచ్ చేస్తారు. యాప్ లింక్ నేను డిస్ట్రాల్ ఇస్తాను, ఓకేనా. సో సెకండ్ స్టెప్లో వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను మమార్త్ బై బ్లెమిషెస్ ఫేస్ క్రీమ్ అనమాట. సో ఈ క్రీమ్ వచ్చేసి మనకి ఏంటంటే మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అండ్ విటమిన్ సి ఉంటుంది. ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది. మెయిన్గా అన్ఈవెన్ స్కిన్ టోన్ కోసం సూపర్గా పనికొస్తుంది. ఇందులో మినరల్ ఆయిల్స్ కానివ్వండి, పారాబిన్స్ కానివ్వండి లేవు. అలాగే బయో యాక్టివ్స్ ఉన్నాయి. అలాగే షూట్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. మీకు తెలుసుగా మమార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్. సో మీరు కావాల్సిన క్వాంటిటీలో ఈ క్రీమ్ని మీ చేతి పైన తీసుకోండి, అంటే పీ సైజ్ క్రీమ్ని తీసుకోండి మీ చేతి పైన. ఆ తర్వాత వాష్ చేసుకొని మీ ఫేస్ పైన దీన్ని అప్లై చేసుకోండి. ఫింగర్ టిప్స్ తోటి మసాజ్ చేయండి. ఈ స్కిన్ కేర్ రిజిమ్ని మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు ఎంచగా ఫాలో అవ్వచ్చు. రెగ్యులర్గా వాడుతుంటే మంచి స్కిన్కి ఒక మంచి గ్లో వస్తుంది. ఇది నాన్ గ్రీజీ ఫార్ములాలో ఉంటుంది. క్రీమ్ వచ్చేసి రెడ్యూస్ చేస్తుంది మీ బ్లెమిషెస్ అని అండ్ పిగ్మెంటేషన్ని, డర్మటాలజికల్ టెస్టెడ్, అలాగే నో హార్మ్ఫుల్ కెమికల్స్. సో ఈ 2 స్టెప్లో ఉన్న స్కిన్ కేర్ రిజ్యూని ఫాలో అయ్యి మీ స్కిన్ కూడా ఫెస్టివల్ గ్లోకి రెడీ చేసేయండి. సో ఈ ప్రోడక్ట్స్ ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉందని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. అలాగే నా కూపన్ కోడ్ని యూజ్ చేయండి, ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ మీకు వస్తుంది. సో సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. తెలుసు కదా మమార్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడాను న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్. సో మీ స్కిన్కి సెట్ అయిపోతాయి, ఎలాంటి హార్మ్నెస్ అనేది జరగదనమాట. ఇప్పుడు మీరు బ్లాగ్ని చూసి బెడ్ మీద ఎందుకు కూర్చున్నావు అంటే నేను కింద కూర్చున్నాను కాబట్టి ఏది ఆడినా బెడ్ పైనండి మాటలు. ఇంతసేపు వాడు పెయింటింగ్ డ్రాయింగ్ వేసిండు తేజ్ గాడు. డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ లేదండి, కలర్స్ నింపుతాడు. బుక్ ఉంది కదా, సో అది చేసిండు. ఒకసేపు బాల్ ఆడినాం, ఇప్పుడు కారు, ఏదో ఒకటి ఆడుతూనే ఉంటాం. నేను బ్యాంగిల్స్ చేంజ్ చేశాను. నిన్న షూట్ పర్పస్లో రెడ్ కలర్ వేసుకున్నాను, అవే ఉంచేసుకున్నాను. ఎటు మమ్మా? సో చాలా రోజుల తర్వాత నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది మనకి విదేశీయులు పంపించిన డ్రెస్, లైక్ డియర్ లవర్స్ అనే వెబ్సైట్ నుంచి టూ డ్రెస్సెస్ పంపిస్తే ఇప్పుడు ఇదట టాప్ కోట్ నడుస్తూ ఉంది మాట. సో డియర్ లవర్స్ అనే వెబ్సైట్ నుంచి పంపించారు. ఒకప్పుడు రెగ్యులర్గా వేసుకున్నాను, చాలా రోజులతో ఇప్పుడు వేసుకున్నాను. ఇది ఎందుకంటే ఇది చాలా స్ట్రెచ్గా ఉంటుంది. ఫోన్ కింద పడుతుంది, అట్లా చేయొద్దు పిచ్చి. సో స్ట్రెచ్గా ఉంటుంది, అందుకే వేసుకుంటూ ఉంటాను అనమాట. సో కొద్దిసేపు మేము ఇప్పుడు బ్యాట్ బాల్ ఆడతాం, తర్వాత మిమ్మల్ని కలుస్తాం. వెనక జరుగు, మీకు వచ్చి వెనక జరుగు. సరే కూర్చో, నేను వెనక జరగన్నా. సో రమ్య కూడా ఫోన్ చేసింది, రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. చాలా మంది ఉన్నట్టు బ్లాగులో అక్క రమ్య ఒక్కలు వస్తే మీరు ఉంటే బాగుండు అన్నారు. కానీ నా వర్క్ నాకు ఇప్పుడు సెకండ్కి స్కానింగ్ ఉంది. అలాగే రమ్య పిల్లలు ఉన్నారు కదా, తేజ్ని అక్కడే ఉంచాల్సింది, మంచిగా ఆడతారు అన్నారు. కానీ నేను వాడిని ఉంచానండి. వాడు లేకుండా నేను శేఖర్ ఇద్దరం ఉండలేము. వాడు కూడా ఊరికే గుర్చేస్తూ ఉంటాడు. సో అందుకే ఉంచలేదు. మేము వెళ్తే మళ్ళీ వాడు కూడా అటు వెళ్తాం, ఇరిగిపోతుంది బ్యాటు. మేము మళ్ళీ వెళ్తాం కదా, సో అప్పుడు వాడు కూడా అటు వస్తాడు అనమాట. మళ్ళీ ఒర్రిస్తారండి. అంటే మా కోవిడ్ వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు అది తప్పనిసరి టైం కాబట్టి ఏం కాదు. కానీ ఇప్పుడు నార్మల్గా అయితే వాడిని వదిలేసి నేను అస్సలు ఉండలేను. వాడు ఉంటాడు కానీ 1-2 రోజులకి మించి ఉంటాడు. మళ్ళీ ఏడుస్తాడు, గుర్తు చేస్తాడు. రమ్య అత్త బాగానే చూసుకుంటాడు కానీ నాకు భయం అన్నమాట, నేను వాడు లేకుండా ఉండా కదా. సో ఆ ఫీలింగ్ నాకే ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఉంచలేదు. మేబీ వాడి చెల్లి వచ్చినాక అప్పుడప్పుడు ఉంచుతానేమో. కింద పడితే కలుగుతుందిరా, ఎందుకు అట్లా చేస్తున్నావు? నీకు ఎత్తలేదు మమ్మీ, ఎట్టెత్తున్నావురా? అటెత్తే అటు కింద పడుతుంది. ఇటై ఎట్లా కొడతారు? నేను ఆడమని అట్లా ఆడితే
నేను ఓన్లీ స్టార్టర్ మట్టుకే బిర్యానీ నో, చికెను డీప్ ఫ్రై చేసినది తినగలుగుతున్నా కొంచెం, ఇట్లా కర్రీస్లలో బిర్యానీలలో నో. శేఖర్ గారికి కూడా యాక్చువల్లీ పట్టట్లేదు కానీ బిర్యానీ తినాలలో ఫీలింగ్ తోటి కొంచెం వేసుకున్నాడు, మిగిలింది పార్సల్. తేజు గారికి ఇంట్లోనే దోశలు తినబెట్టాను, వాడు బిర్యానీ తినడు, చాలా తక్కువ అన్నం తింటాడు. సో రేపు మళ్ళీ ఒకసారి కొంచెం వెయిట్ చేసుకుని తినచ్చు. ఇట్లా తేజ్ గారు అటు లంకల పడుకున్నాడు. ఇది మన చెట్టు వంకాయ అండి, ఫస్ట్ కాపు అదానికి మళ్ళీ పూత వస్తలే శేఖరు. సో ఫస్ట్ వచ్చిన వంకాయ అత్తమ్మ చెప్పింది ఒక్క వంకాయ 1/2 కిలోకి ఈక్వల్ అవుతుందంట. అసలు ఎంత లేతగా ఉందో. ఈరోజు కూరగాయలు ఏం లేవు. సో దీంతో మనం కిచిడి చేయబోతున్నాం, వంకాయ ఆలుగడ్డ అన్నీ వేసి కిచిడి చేయబోతున్నాం. ఫుల్ హ్యాపీగా ఉంది, ఎక్కడ ఏం లేదు, ఎంత నీట్గా ఎంత బాగా వచ్చింది. ఎంతైనా మనం ఓన్గా పెట్టుకుని చెట్టుకు వచ్చిన కాయలు అంటే భలే ఉంటుంది కదా. ఇవి చాలా పెద్ద, ఒక్కొక్కటి 1/2 కిలో అవుతుందంట, ఒకటి 1/2 కిలో అవుతుంది. ఇది తెలుసు అత్తమ్మ చెప్పింది, ఇది అత్తమ్మ ఇచ్చింది. నాకు వంకాయ చెట్టు పెట్టుకోవాలి ఎప్పటి నుంచో ఉండే, చాలా పెద్దగా ఉంది. సో ఒకటే ఉంది కదా, దీన్ని కల్తీ చేయడం ఇష్టం లేక స్పెషల్ దీన్ని వేసి వేరే వంకాయలు కొనుక్కొస్తాను శేఖర్, కానీ నాకు ఎందుకో దీంట్లోనే ఆలుగడ్డలు అవన్నీ వేసి కిచిడి చేయాలంది. దట్టు ఇంతవరకు వంట ఏం చేయలేదు, తినడానికి ఏం లేదు. సో కిచిడి చేస్తేనే వంట వింట అన్నీ కలిపైపోతాయి. ఇంతమంది కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను, అందుకే చెవులే బివులే అన్నీ తినేసానండి. పదండి దీంతో కిచిడి చేద్దాం, నా స్టైల్లో కిచిడి మీకు నేర్పిస్తాను. సో అదన్నమాట, ఇది నెక్స్ట్ డే అన్నమాట. మీకు చూపించాను కానీ ఆల్రెడీ మనం వంకాయ కాసిందండి. సో ఫస్ట్ హార్వెస్టింగ్ ఫస్ట్ వంకాయతోటి మనం ఈరోజు కిచిడి చేయబోతున్నాము. సో స్పెషల్ కర్రీ ఏం చేయట్లేదు. సో ఈరోజు ఏంటంటే శేఖర్ బిజీగా ఉన్నారు, వర్క్ ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఫ్యాన్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. మా ఇంటికి సందీప్ వాళ్ళు వస్తారని చెప్పాను కదా. సో బయట ఉన్న ఫ్యాన్ ఏమవుతుందంటే గాలి ఎక్కువ వస్తుంది, లోపల చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్ గాలి రావట్లేదు. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ఫ్యాన్ ఇటు ఆ ఫ్యాన్ అటు మార్చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ బయట ఫ్యాన్ అవసరం లేదు కానీ మేము ఉంచామన్నమాట. సో అది ఒకటి పని ఉంది శేఖర్కి, అలాగే వర్క్ ఎక్కువగా ఉండింది. సో ఇది చుట్టాలు వచ్చే ముందు ఇంత పని ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను కిచిడికి కావాల్సినవన్నీ కట్ చేస్తూ ఉన్నాను. లైక్ ఒక వంకాయ అసలు ముదరలేదండి, చాలా లేతగా ఉండింది. అత్తమ్మ చెప్పేటప్పుడు చెప్పింది పెద్ద వంకాయలు అని చెప్పేసి అవి. సో ఇక్కడ వంకాయ కట్ చేస్తూ ఉన్నాను. ఇది నేను మీషోలో తీసుకున్న డ్రెస్ అండి, ఎవరిని అడిగితే ముందే చెప్తా ఉన్నాను. సో వంకాయ, ఆలు, టొమాటో, మిరపకాయలు, ఉల్లి, అల్లం వెల్లిపాయ ఫ్రెష్ దంచేస్తే పోపన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఎర్రపప్పు ఆల్రెడీ నానబెట్టాం. ఎర్రపప్పు వేస్తేనే మనకి హైదరాబాద్ కిచిడి అన్న టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలాలు ఇంట్లో అన్నీ అయిపోయినాయి, అన్నీ అత్తమ్మ దగ్గర తీసుకెళ్ళాను కదా. సో మసాలాలు ఏం లేవు, ఉన్నదాంతో చేయడం. సో ఇక్కడ శేఖర్ ఫ్యాన్ ఫిట్టింగ్ది తీసేస్తూ ఉన్నాడు. తేజ్ ఏంటంటే వాడు రిపేర్ పనిలో వాడున్నాడు అనమాట. సో ఇక్కడ ఫ్యాన్ ఇది తీసేసి ఈ ఫ్యాన్ని కొంచెం తుడిచేసి లోపల పెట్టేసి లోపల ఫ్యాన్ని బయట పెట్టేస్తారనమాట. సో అక్కడ శేఖర్ తుడిచే లోపు నేను ఇక్కడ నా స్టైల్లో పోపన్నం చేస్తూ ఉన్నాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సో మార్నింగ్ పునుకులు చేసి ఉంటుంది, అదే ఆయిల్ ఉంటే ఆయిలే వేస్తూ ఉన్నాను. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఏముంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర బిర్యానీ ఆకులు యాలకులు అయిపోయినాయండి. అయిపోయినట్టు నేను తెచ్చినట్టుగానే అత్తయ్యకి తీసుకెళ్ళాను అనమాట. ఎందుకంటే అక్కడ ఉడికి కొండ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి తెప్పించుకోలేదు. సో ఇక్కడికి మళ్ళీ నాన్ వెజ్ నేను ఏం వండట్లేదు, అత్తయ్య వచ్చినప్పుడే అవసరం ఉంటే అప్పుడు శేఖర్ మళ్ళీ తెచ్చుకుంటాడు. సో ఇట్లాంటి వాటిలో ఫ్రెష్గా దంచిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా దంచేస్తే మస్తు ఫ్లేవర్ ఉంటుంది. సో కొత్తిమీర లేదు, పుదీనా కూడా చెట్టుకి ఏమంత లేదు, అందుకని చెప్పేసి ఓన్లీ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచేసాను అనమాట. సో ఇవన్నీ అయిపోయాక కొంచెం సాల్ట్ వేసేసి ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. సింపుల్గా ఏదైనా కర్రీ చేసుకోవాలి అనిపించినప్పుడు మీ దగ్గర ఏం లేకపోయినా ఓన్లీ శనగపప్పు వేసి మిరపకాయలు, టమాటా, ఉల్లిగడ్డ వేసుకో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మా నాన్నమ్మ చేసుకునేదండి, బాగా అనిపించేది. సో ఈ వంకాయ తర్వాత ఆలుగడ్డ 2, ఆ తర్వాత ఎర్రపప్పు ఉంటుంది కదా. సో ఎర్రపప్పు నేను దాదాపు ఈ మధ్య నా డైట్లో రెగ్యులర్గా తీసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నాకు పెసరపప్పు, కందిపప్పు ఏం తినాలనిపించట్లేదు. ఎర్రపప్పు టేస్ట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా టోటల్గా ఎర్రపప్పు కాకుండా దాల్ మూట అంటారు చూడండి, అట్లా ఉన్నప్పుడు కర్రీ చేస్తే ఇంకా బాగుంటుందండి. సో ఎర్రపప్పు వేసి టొమాటో వేసి రౌండ్ అండ్ రౌండ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1 గ్లాస్ పెడుతున్నాను, ఎందుకంటే ఒక పూటకేనండి. కొంచెం మిగిలితే సాయంత్రం నేను చాయ్ తాగేటప్పుడు తింటాను, నాకు అట్లా ఇష్టం అనమాట. సో కొంచెం మూత పెట్టి మగ్గించాను. ఇక్కడ ఇందులో నేను సాల్ట్ వేసాను, ఆ క్లిప్ మేబీ నేను యాడ్ చేయడం మర్చిపోయి అక్కడక్కడ యాడ్ చేస్తాను, టోటల్ రెసిపీ ఏం యాడ్ చేయట్లేదు అని చెప్పేసి. సో తర్వాత దీంట్లో సాల్ట్, కారం, ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి. సో ఇక్కడ నేను కారం వేసుకున్నాను,
ఉప్పు వేసుకున్నాను, ధనియాల పొడి వేసుకున్నాను, ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోండి. నేను ఉప్పు మర్చిపోయాను అనుకోవద్దు, ఎడిటింగ్లో ఆ క్లిప్ యాడ్ చేయలేదు అంతే. సో ఇందులో ఉప్పు మర్చిపోతే మాత్రం దారుణంగా ఉంటుంది, మంచిగా అనిపించదు. సో చూసారా, యాడ్ చేశాను, ఆల్రెడీ కొంచెం వేసాను, మళ్ళీ సాల్ట్ వేసాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా వేసుకున్న దాంట్లో మీరు గ్లాస్, నాకు పంట బియ్యం అయిపోయినాయండి, అవి మిగిలిన వాటిని అత్తమ్మ ఇంకా చెరగలేదు, సో నేను అవి వాడట్లేదు. కొత్త బస్తా ఇచ్చాం కదా, సో దానికి గ్లాస్ నర కంటే కొంచెం ఎక్కువ బియ్యం పోయాలి. పంట బియ్యం అయితే గ్లాస్కి గ్లాస్ బియ్యం. సో ఇంట్లో మీ ఇంట్లో ఉన్న బియ్యాన్ని బట్టి గ్లాస్కి గ్లాస్ నరను 2 గ్లాసులు ఎంతో కొంత పోసేసి మనం దీన్ని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ తీస్తే పర్ఫెక్ట్గా మనకి పోపనం రెడీ అవుతుంది. చాలామంది దీన్ని కుస్కా రైస్ అంటారు, ఇంకేదేదో అంటారు. మేమైతే దీన్ని పోన్ బియ్యం అంటామండి. మా ఇంట్లో వాంగీబాత్, వంకాయ ఇష్టం కాబట్టి వాంగీబాత్, ఆలు ఇష్టం కాబట్టి ఆలు బిర్యానీ. మనం ఏ పేరు పెడితే ఆ పేరేనండి. సో నేనైతే చేసిన పోపు బియ్యం, వంకాయ వేసి వాంగీబాత్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియంలో పెట్టి 2 విజిల్స్ తీసుకోరు, సరిపోతుంది. పొడి పొడికి కావాలి అనుకుంటే ఇమీడియట్గా మూత తీసేయండి. విజిల్స్ అయిపోవని ప్రెషర్ తీసేసి మూత తీసేయండి. బెటర్గా ఉండాలి అనుకుంటే అట్లనే ఉంచండి, కొంచెం మెత్తగా అయితే కానీ చల్లదాకా బాగుంటుంది. సో ఫైనల్గా అన్నం అయిపోయింది. తేజ్వాడికి ఆల్రెడీ చల్లన ఉంటుంది. చిన్న కుక్కర్లో తెల్లన్నం పెట్టాను అనమాట, వాడు తినడు ఇది. సో వాడికి తెల్లన్నంలో చింతకాయ తొక్కు, కొంచెం ఇది వేసాను, ఏంటి పల్లి నూనె వేసేసి తినబెట్టాను అనమాట. ఈలోపు శేఖర్ ఫ్యాన్ 2 తుడిచేసాడు, ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తూ ఉన్నాడండి. సో ఇది ఈరోజు హడావిడి అంతా ఇట్లానే అయిపోయింది. సో మీరు ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ అయిపోయాయి. దసరాకి చాలామంది ఇల్లు క్లీన్ చేస్తారు కదా, సో మాది క్లీనింగ్ అయిపోయిందండి. ఎవ్రీథింగ్ నేను వ్లాగ్లో షూట్ చేయలేదు, ఈరోజే మా క్లీనింగ్ వగేరా ఎవ్రీథింగ్ చేస్తాం. ఎట్లా చుట్టాలు వస్తారు, ఆ తర్వాత దసరాకి ఎట్లా క్లీనింగ్ చేసుకోవాలి కదా. సో డీప్ క్లీనింగ్ కూడా హౌస్దే అయిపోయింది అనమాట. సో చూస్తున్నాను 2 విజిల్స్ అయిపోయి మన అన్నం కూడా రెడీ అయిపోయింది. వంకాయలు అయితే ఎంత లేతగా ఉన్నాయంటే అసలు వట్టిగానే కులవడ్డాయండి, భలే టేస్ట్ చాలా బాగుంది. సో స్పెషల్గా వంకాయకి డెడికేట్ చేసిన రెసిపీ కదా ఇది, అందుకే వంకాయని ఎక్కువ పొగుడుతూ ఉన్నాను. సో అంతే, డిష్ అవుట్ చేసుకొని మీరు టమాటా రసంతో తింటే ఇంకా బాగుంటుంది, కానీ టమాటాలు లేవు. ఒకటి ఉంటే బిర్యానీలో వేసాను. సో తొక్కుతోటి తింటున్నాడు శేఖర్, నేనేమో నార్మల్గా సాల్ట్ వేసుకొని తినేస్తాను. దీనిలో మీరు మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుందండి. కానీ మీల్ మేకర్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మేమే ముగ్గురం ఉంటున్నాం కదా, 2 బాటిల్స్ వాడుతూ ఉన్నాము. ఇవన్నీ బాటిల్స్ ఎందుకని చెప్పేసి, కాబట్టి ఇప్పుడు చుట్టాలు వస్తాయి, బాటిల్స్ అవసరం ఉంటాయని చెప్పేసి అన్ని బాటిల్స్ ఒకసారి కడుగుతూ ఉన్నాను అనమాట. సో ఈ బాటిల్స్ నేను అమెజాన్లో తెప్పించాను, చాలా బాగున్నాయి క్వాలిటీ. త్వరలో ఇవి గాలిపల్లికి వెళ్ళిపోయి నేను కొత్త బాటిల్స్ తెచ్చుకుంటాను. నాకు ఏది బోర్ కొడితే ఆ వస్తువులు అన్నీ గాలిపల్లికి వెళ్తాయండి, మళ్ళీ మా ఇంట్లో కొత్త వస్తువులు వస్తాయి అనమాట. సో ఇక్కడ బాటిల్స్ ముందు మీరు వెనిగర్ అండ్ నీళ్ళు 2 కలిపి స్ప్రే చేసి కడగచ్చు. నాకు అదంతా పెద్ద సోది అనిపించి నేను డైరెక్ట్ మన బౌల్లో సబ్బు ఉంటుంది కదా, దాంతో మంచిగా మీద తోమి లోపల కొంచెం సర్ఫ్ లాగేసి మంచిగా కడిగేస్తూ ఉంటాను అనమాట. సో ఈలోపు తేజ్వాడి వాడికి స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేయాలంటే అవి సగం ఆపేసి తేజ్వాడికి స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసాను అనమాట. సో వాడికి స్పైడర్ మ్యాన్, వాడు వాళ్ళ అమ్మను సేవ్ చేస్తాడు అనమాట. సో ఆ తర్వాత ఏముందండి, బాటిల్స్ పైన ఆల్రెడీ తోమేసాం కాబట్టి సో కొంచెం లైట్గా సబ్బు నీళ్ళు వేసేసి ఇట్లా తిప్పాలి. బౌల్లో సబ్బు వేసానండి, రిన్ సబ్బు సర్ఫ్ వేస్తే కొంచెం స్మెల్ వస్తాయి. సో బౌల్లో సబ్బుతో మనం బౌల్తో మళ్ళీ అదే బౌల్లో తింటాం కదా, సో బౌల్లో సబ్బు వేసుకోవచ్చు. మనం వెనిగర్ తెచ్చుకొని కష్టపడాల్సిన అవసరం లేదు, బాటిల్ మంచిగా సాప్ అయిపోతాయి. నార్మల్గానే బాటిల్ వారానికి ఒకసారి అయితే నేను కడుగుతూ ఉంటాను, ఎందుకంటే తేజు నోట్లో ఉచ్చుకొని తాగడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా, సో వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది అని చెప్పేసి. ఆ తర్వాత ఏంటంటే క్లీనప్ డే అన్నమాట, నా మీద నేను కేర్ తీసుకుంటా ఉన్నాను. ఈరోజు నేను షీట్ మాస్క్ పెట్టుకున్నాను ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. నా ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా నాకు తెలిసి ఇది నా ఫస్ట్ షీట్ మాస్క్. నేను అర్బన్ క్లైఫ్ వాళ్ళని పిలుస్తాను అనుకున్నాను, వీళ్ళు వచ్చే వాళ్ళు రిలేటివ్స్ వచ్చేలాక పిలుస్తానండి. ఐబ్రోస్ అండ్ ఫేషియల్ చేస్తారో లేదు కానీ ఐబ్రోస్ చేయించుకుంటాను అనుకున్నాను. సో ఏముందండి, షీట్ మాస్క్ పెట్టుకొని ఇంకా మిగిలిన పనులను చేశాను అంతేనండి. ఒక స్మాల్ వ్లాగ్ ఇట్లా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఇంటికి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా ఉంది హడావిడిగా ఈరోజు ఇల్లు అయితే.